స్తోత్రాలండి. మరి నిజంగా ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన దేవాది దేవుని మనం స్తుతించే వారిగా, దేవాది దేవుని మనం గణపరిచే వారిగా, మరి దేవాది దేవుని మహిమపరిచే వారిగా మనం ఉండాలి. నిజంగా మరి ఇరువురు దైవ సేవకులను, మరి దైవదాసులను మరి దేవుడు నిలబెట్టి మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మరి దేవుని స్తుతిస్తాం. నిజంగా ఎంతో మంది సమయం ఈ క్షణము మరి గడియ మరి చూడకుండా గతించిపోయారు, కానీ మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవుణ్ణి, మనల్ని ప్రేమిస్తున్న దేవుణ్ణి, మనల్ని ఆదరిస్తున్న దేవుణ్ణి, మనల్ని హక్కున చేర్చుకున్న దేవుని స్తుతిస్తామండి. గొప్ప దేవా, మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలని ఇదే కాలం దేవుని ఆరాధించేద్దాం. ఒకవేళ మనము మరి తలంపులు, మాటలు, క్రియలు, ఆలోచనలు, చూపులు, ప్రవర్తన వల్ల మరి దేవుని మనసును గాయపరిచామేమో, మరి ఆయనతో సమయాన్ని గడపలేక మరి విస్తారమైన పనులలో పడిపోయి నిజంగా అదే దేవుని సహవాసం అని అనుకుంటున్నామేమో, అదే దేవునితో సమయం అని మనం అనుకుంటున్నామేమో. ఒకసారిగా పరీక్షించుకున్నాము. దేవుడిని ఎంత ఆనందిస్తున్నాడా లేదా ఒక్కసారిగా పరీక్షించుకో. ఒక్కసారిగా దేవుడు మరి నీ ఎంత ఆనందిస్తున్నాడా, దేవునితో నువ్వు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నావా లేదా ఒక్కసారిగా పరీక్షించుకుందాం. ఉదయకాలమే లేసి మరి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో దేవుని నువ్వు ఆరాధిస్తున్నావా లేదా, నిజంగా దేవునితో మాట్లాడుతున్నావా ఒక్కసారిగా పరీక్షించుకుందాం. నిజంగా మరి పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నావా లేదా, నిజంగా మరి బైబిల్ చదవడం అంటే దేవుడు నీతో మాట్లాడడం. నువ్వు ఒకదానివే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే దానికి అర్థం ఉండదు, కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మరి నువ్వు కూడా వినేవాడిగా, వినేదానిగా ఉండాలి. దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీతో ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీతో సహవాసం కలిగి ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు సమయాన్ని ఇస్తున్నావా ఒక్కసారిగా పరీక్షించుకుందాం. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరం కూడా నిజంగా ఎన్నో పనులలో చాలా 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 బిజీ అయిపోతున్నాం. ఎంత బిజీ అంటే ఇంకా మా అంత పరిచయం ఎవరు చేయట్లేదని నిజంగా చాలా బిజీ అయిపోతున్నాం, కానీ ఆ సమయం దేవునికి ఇస్తున్నామా లేదా ఒక్కసారిగా పరీక్షించుకున్నాం. ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ప్రతి విషయంలో నిజంగా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ఉదయకాలం లేసి మరి పడుకునేంత వరకు ఎన్నిసార్లు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు ఒక్కసారిగా పరీక్షించుకో. నీ ప్రయాణంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, నీకు ఇచ్చిన సంఘమును బట్టి, నీకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి, నువ్వు అనుభవిస్తున్న మరి ఆ అనుభూతిని బట్టి దేవుడిని నువ్వు స్తుతిస్తున్నావు. ఆ విధంగా స్తుతించాలంటే రోజంతా కూడా ఎన్నిసార్లు నువ్వు దేవునికి నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావో ఒక్కసారిగా పరీక్షించుకుందాం. నిజంగా ఎంత మరి ఒకవేళ ఆ విధంగా మనము లేకపోతే ఈ అవకాశం దేవుడు ఇచ్చాడు. నిజంగా ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. దేవుడు మరి అది ఆయన చిత్తమై ఉంటుంది. నిజంగా ఎంతోమంది మరి సురక్షితంగా మరి ప్రయాణంలో మరి వాళ్ళు వెళ్ళి మళ్ళీ రాలేని పరిస్థితిలో ఉంటున్నారు, యాక్సిడెంట్ల ద్వారా కానీ ఇంకెంతో భయంకరమైన స్థితిలో, కానీ దేవుడు నిన్ను కాచి కాపాడుతున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నావా? నీ కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నావా? నీ సంఘమును బట్టి దేవుని స్తుతిస్తున్నావా? ఒకసారిగా పరీక్షించుకో. దేవా, ఇచ్చిన సమయాన్ని బట్టి నీ వందనాలని దేవుని మహిమపరచు. ఎంతో మంది సంతానం లేక బాధపడుచున్నారు, కానీ దేవుడు నీకు ఇచ్చిన నీ కుటుంబం, నీ పిల్లల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నావా? లేకపోతే నీ పిల్లల్ని బట్టి దేవా ఎందుకు నా పిల్లలు నా మాట వింటలేరని చెప్పి ఒకవేళ మరి దేవుని దగ్గర మొరపెడుతూ మరి ఇటువంటి పిల్లలు నాకు ఇచ్చావని ఒకవేళ అంటున్నావేమో ఒకసారిగా పరీక్షించుకో. నీ భర్తను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. నీ భార్యను బట్టి నువ్వు నీ దేవుని స్తుతించాలి. నిజంగా మరి దేవుడు కోరుకునేది అదే. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలని దేవుని మహిమపరుస్తామండి. ఎప్పుడైతే మనము ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్తే మరలా వారికి ఏదైనా ఇవ్వాలి అనిపిస్తుంది. మరి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు ఇంకా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే నువ్వు మరి పొందుకొని కూడా నువ్వు పొందుకొని వాడిగా పొందుకొని దానిగా నువ్వు ఉన్నట్లయితే ఇంకా దేవునికి ఇవ్వడానికి ఏ విధంగా ముందుకు వస్తాడు ఒక్కసారిగా పరీక్షించుకో. ఒక్కసారిగా పరీక్షించుకున్నాము.
దేవుని పట్ల ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తుంది. ఎంతో మంది సమయాన్ని చూడకుండా మరి గతించిపోయారు, కానీ దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కాచి కాపాడాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తాం. ఏ పాచి వారము ఎన్నికలేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా సంఘం ద్వారా ఏ పనులు చేయాలని మనం తలపెట్టినా దేవుడు మన ద్వారా పనులు చేయిస్తున్నాడు అంటే అది కేవలం దేవుని కృప. అందరిని బట్టి దేవుని స్తుతిస్తాం. ఏ పాచి వారం మరి ధనమున్నా బలమున్నా బలగమున్నా చేయలేని పనులు దేవుడు తన కృప ద్వారా మనతో చేయిస్తున్నాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దామండి. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం, ఎంత గొప్ప రక్షణకర్తను మనం కలిగి ఉన్నాం. మరి వాక్యం ఉన్న ప్రకారము ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని మరి వాక్యంలో వ్రాయబడిన ప్రకారము మరి ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లుతే నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. ఒకవేళ నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు అంటే ఎక్కడ తప్పిపోయామో ఒక్కసారిగా పరీక్షించు. మన దేవుడు క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, హక్కున చేర్చుకునే దేవుడు, ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు. మరి పాపాత్మురాలైన స్త్రీని అందరూ రాళ్లతో కొడుతున్నప్పటికీ మరి ఏ పాపము లేని దానవని పొమ్మని సమాధానంగా వెళ్ళమని దేవుడు సెలవిచ్చాడు. అమ్మా నీ పాపములు క్షమింపబడ్డాయని దేవుడు మరి ఆ పాపాత్మురాలైన స్త్రీని క్షమించాడు. నిజంగా ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. ఇంత గొప్ప రక్షణకర్తను, ఇంత గొప్ప ప్రాణదాతను, ఇంత గొప్ప విమోచకుని మనం కలిగి ఉన్నాము. నిజంగా ఆయన ప్రేమను మనము వృధా చేస్తున్నామేమో ఒక్కసారిగా పరీక్షించుకుందాము. నిజంగా దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగా మన పట్ల కరుణ చూపిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు, నిజంగా ఎంత గొప్ప రక్షణకర్తను మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి దేవుని స్తుతి. ఏ పాచి వాడమని తల్లి మర్చినను, తండ్రి విడిచినను, బంధువులు మర్చినను విడిచినను, మరువని విడువని ఎడబాయని గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఒక్కసారిగా ఎటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ నిజంగా పెంట కుప్పల నుండి దీనులను దరిద్రులను పైకి లేవనెత్తినట్టుగా నిన్ను దేవుడు లేవనెత్తాడు. అందుని బట్టి దేవుని స్తుతించు. ఎందుకు మరి నిన్ను ఈ స్థితిలో ఉంచాడు అంటే కేవలము దేవుణ్ణి మహిమపరచడానికి. ఆయన మన నుండి ఏమీ కూడా కోరట్లేదండి. విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధన చేయాలని, పూర్ణ హృదయంతో దేవుని ఆరాధన చేయాలని, ఆయన సన్నిధానంలో కూర్చున్నప్పుడు అనాలోచితంగా ఆయన సన్నిధానంలో కూర్చోవడం దేవుని చిత్తము కాదు. మరి ఆయన సన్నిధానంలో నువ్వు ఉంటున్నావంటే నిజంగా ఒక ప్రియుడు ఒక ప్రియురాల్ని కలవడానికి వచ్చినప్పుడు ఏ విధంగా వారు ఎంత ప్రేమను చూపిస్తారో నిజంగా దేవుని సన్నిధానంలో వచ్చిన అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. నిజంగా అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మొదట మనము దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. నిజంగా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని మరి దేవుడు మన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ. నిజంగా మరి మొదట మన ప్రథమ స్థానము నిజంగా మన కుటుంబీకులు కాదండి, మన బంధువులు కాదు కానీ మరి దేవాది దేవుడు నీ ప్రథమ స్థానం ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇస్తావో, నువ్వు ప్రథమ స్థానంగా దేవుని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో నీకు సమస్తమును దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా ఇంకా దేవుడు ఆశపడుతున్నాడు. నా బిడ్డలు ఇంకా తెలుసుకుంటారు, నాకు ప్రథమ స్థానం ఇస్తారని ఎంతోగానో ఆశపడుతున్నాడు. సమయం చాలా మించిపోతున్నది, సమయం వెళ్ళిపోతా ఉంది, రోజులు వెళ్ళిపోతా ఉన్నాయి. నిజంగా ఎంతగానో సమయం గడిచిపోతుంది, కానీ మన స్థితిగతులు మార్చుకోలేని పరిస్థితిలో ఉంటున్నాం. మనము ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉంటున్నాం. ఒకసారిగా పరీక్షించుకుందాం. దేవుడు మన నుండి ఆశపడుతున్న రీతిగా, దేవుడు మన నుండి కోరుకుంటున్న రీతిగా పూర్ణ హృదయంతో దేవుని ఆరాధన చేద్దాం. ఒక ప్రియురాలి కొరకు ఎదురు చూస్తున్నట్టుగా నిజంగా దేవుని మాటలు వినడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని కలుసుకోవడానికి అటువంటి మరి అనుభూతి మనం కలిగి ఉండాలి. నిజంగా మరి అబ్రహాము చూసుకున్నట్లయితే దేవుని కలుసుకోవడానికి మరి ఎంతో ఆశతో అంతా మరి అన్ని వదిలేసి
దేవునితో కలుసుకోవడానికి ఏ విధంగా అయితే ఆశతో వచ్చాడు. నిజంగా మరి అబ్రహాముకు దేవుడు ఏది కూడా దాచలేదండి. ఏదైతే తను చేయాలనుకున్నాడో అన్నీ కూడా అబ్రహాముకు చెప్పాడు. మరి నీతో కూడా అనేక సార్లు దేవుడు చెప్పాలని చూస్తున్నాడు, కానీ నువ్వు అవకాశం ఇవ్వట్లేదు దేవునికి. దేవునితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు సమయం ఇవ్వట్లేదు. దేవునితో నువ్వు సహవాసం కలిగి జీవించట్లేదు. అందుకే దేవుడు నీతో ఏమి కూడా మాట్లాడలేని స్థితిలో మౌనంగా ఉంటున్నాడు. కానీ దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, నీతో సహవాసం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. మరి ఇటు గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక్కసారిగా దేవా దయతో నన్ను క్షమించు నాయన, నాలో ఉన్న నిర్లక్ష్యతను తొలగించండి. మీ స్వరము వినేవారిగా, మీ స్వరం వినేదానిగా నేను ఉంటాను ప్రభు అని ఒక్కసారిగా పరీక్షించుకుందామా? హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దామా? నిజంగా ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. విస్తారమైన పనులలో, నిజంగా విస్తారమైన పనులలో మనం ఉంటున్నాం, కానీ మనకి ఎక్కడ కూడా నెమ్మది లేదు. ఉదయకాలం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఎంతగానో ప్రయాస పడుతూ ఉన్నాము, కానీ ఎక్కడ మనకు నెమ్మది, శాంతి, సమాధానం లేదు. కానీ అది మొదట నీ ప్రథమ స్థానం ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇస్తావో, ఎప్పుడైతే దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉంటావో, నువ్వు వెళ్తున్న మార్గము బిడ్డ సరైన మార్గము కాదు అని దేవుడు నీకు బోధిస్తాడు. అప్పుడు నువ్వు ఇరుగున పడకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఆయన స్వరం వినేవాడిగా, ఆయన స్వరం వినేదానిగా నువ్వు ఉండాలి. ఒకవేళ మరి మనస్సాక్షికి మరి వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటున్నామేమో, దేవుని స్వరం వినని వాడిగా, దేవుని స్వరం వినని దానిగా ఉంటున్నామేమో, ఒక్కసారిగా పరీక్షించుకుందామండి. ఈ లోకంలో ఎన్ని ఉన్నా కానీ మరి ఆయన లేని జీవితం వ్యర్థం. ఎప్పుడైతే యేసు ప్రభును కలిగి ఉంటావో, యేసయ్యతో సహవాసం కలిగి ఉంటావో, నిజంగా మరి ఎంతో సంతోషం, ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం కలిగి ఉంటావు. ఒక్కసారిగా పరీక్షించుకుందామండి. హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. దేవాదాయతో క్షమించు, మా ప్రతి బలహీనత నుండి రాజా మాకు విడుదల దయచేయి తండ్రి. నాయనా మీరు మాట్లాడుతున్నప్పుడు దేవా మేము ఆసక్తితో వినాలి ప్రభా. నాయనా మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభా, నాయనా మేము గ్రహించే మనసు కలిగి మేము ఉండాలి ప్రభా. రాజా మీరు మాట్లాడుతున్నప్పుడు తండ్రి మేము సరి చేసుకోవాలి ప్రభా, సరి చేయబడాలి తండ్రి. మీకే స్తోత్రాలు. ఆ విధంగా కాకుండా దేవా మేము నిర్లక్ష్యంగా ఉన్నామంటే అది సాతాను క్రియ. దేవా నాయనా క్రియ నుండి మాకు విడుదల కలుగును గాక తండ్రి. మీకే స్తోత్రాలు పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవే నా ప్రాణము, నీవే నా జీవము.